రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత కవిత తీరు కావచ్చు, కవిత వ్యాఖ్యలు కావచ్చు, కవిత రాజకీయ విధానాలన్నీ కూడా కంప్లీట్ గా మారిపోయినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ గా కవిత రూపాంతరం చెందింది. దీనికి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ని మనం చూస్తున్నాం. కేసీఆర్ బావమరిది జోగినిపల్లి శ్రీనివాసరావు చనిపోయారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన మృతదేహం వద్ద కేసీఆర్ భార్య అలాగే కేసీఆర్ కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చి ఈ నేపథ్యంలో నివాళులు అర్పించడం అలాగే కుటుంబాన్ని ఓదార్చడం కూడా మనం చూసాం. రాజకీయాలు అంటే కుటుంబ సభ్యులు మరణించినప్పుడు అక్కడెక్కడ కూడా రాజకీయాలు కనపడినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సందర్భంలో కూడా రాజకీయ నాయకురాలిలాగే బిహేవ్ చేసింది. ఒక కుటుంబ సభ్యురాలిగా కవిత బిహేవ్ చేయలేదు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. అల్వాల్లోని శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించడానికి కవిత వచ్చినప్పుడు నెలకొన్నటువంటి ఒక సందర్భం, పర్టికులర్ గా ఇటు బీఆర్ఎస్ అలాగే కవిత పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో చర్చగా మారినటువంటి పరిస్థితి. తండ్రి కేసీఆర్ కు ఎదురు పడలేదు కవిత. ఈ నేపథ్యంలో కనీసం తండ్రిని పలకరించడానికి కూడా తాను నిరాకరించింది. కేసీఆర్ ఉన్నప్పుడు అక్కడే ఉంది. కేసీఆర్ కోసం కేసీఆర్ వచ్చేంత వరకు ఆమె వెయిట్ చేసి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎదురు పడకపోవడం, పలకరించకపోవడం, తాను కూడా ఒక కుటుంబ సభ్యురాలాగే కానీ ఇతరులతో ఎవరితో మాట్లాడలేదు. తన మేనమామ చనిపోయినందుకు నివాళులు అర్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి తాను కూడా ఒక సామాన్య వ్యక్తిగానే వచ్చింది తప్ప దీనికి సంబంధించి పర్టికులర్ గా మిగతా వాళ్ళందరూ నా కుటుంబం, నా తండ్రి కేసీఆర్, నా అన్న కేటీఆర్ అలాగే హరీష్ రావు నా బంధువు, మిగతా వారందరూ కూడా నా బంధువులు అనేటువంటి రీతిలో కవిత వ్యవహరించలేదు. అక్కడ ఉన్నటువంటి పార్థివ దేహాన్ని సందర్శించింది, కుటుంబ సభ్యుల్ని ఓదార్చింది. కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ కి అలాగే కవితకి ఎంతటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. గతంలో కూడా తరచూ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళడం కావచ్చు, ఏదైనా సందర్భంలో కేసీఆర్ ఎదురు పడితే ఆయనతో కరచాలనం చేయడం కానీ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం కావచ్చు. చాలా సందర్భాల్లో మనం చూసాం. బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ ఉంటారు కేసీఆర్ కి కవితకి ఎంత అనుబంధం ఉంది అని అంటే, కవితకి కేసీఆర్ అంటే వల్లమాలిన ప్రేమ, తన తండ్రి అంటే చాలా అభిమానం, ఒక గొప్ప రాజకీయ నాయకుడు అనేటువంటి ఒక ఒపీనియన్తో ఉంటారు. కానీ అదే గొప్ప రాజకీయ నాయకుడికి ఒక పార్టీ అధినేతగా ఒక రాజకీయ పరమైనటువంటి అంశంతోనే రాజకీయ నాయకురాలిగా కవిత వ్యవహరించింది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జోగినిపల్లి శ్రీనివాసరావు మరణ సందర్భంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం. బద్ధ శత్రువులు ఎదురు పడితే ఏ విధంగా మాట్లాడకుండా ఉండిపోతారో, కనీసం పలకరించరో, కనీసం ఎదురు పడకుండా ఉంటారో, అలానే కవిత వ్యవహరించింది. అంటే ఎస్, నా రాజకీయ శత్రువు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అధినేత కూడా అనేటువంటి రీతిలోనే కవిత వ్యవహరించిందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ని పలకరించకుండానే కవిత వెళ్ళిపోయినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. తండ్రి కూతురు మధ్య ఈ స్థాయిలో వైరం ఉందా, ఇంత దూరం పెరిగిందా, కనీసం ఫోన్ లో మాట్లాడుకుంటున్నారులే అనేటువంటి ఒక భావన మొన్నటి వరకు ఉండేది. కానీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కుటుంబం నుంచి విభేదాలతో తాను వైదొలిగిన తర్వాత ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం ఈ రెండు పార్టీల్లో పర్టికులర్ గా రాజకీయ వర్గాల్లో కింద సంచలనంగా మారింది. కేసీఆర్ కు ఎదురుపడటం ఇష్టం లేకనే పక్కకు వెళ్ళిపోయిందా, తండ్రి ఫ్యామిలీతో బంధం తెగిపోయిందని గతంలోనే కవిత చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు ఆమె వ్యవహరించినటువంటి తీరు కూడా అదే విధంగా ఉంది. పర్టికులర్ గా ఈ ఉదాహరణ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ ను మరమనిషి అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్, ఉద్యమ కేసీఆర్ కాదు ఉత్త కేసీఆర్ అంటూ చేసినటువంటి కామెంట్స్ కూడా గుర్తు చేస్తున్నారు. కవిత తీరుతో కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని సన్నిహితులు ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లోనైనా ఒక కుటుంబ సభ్యురాలుగా వ్యవహరించి ఉంటే బాగుండేది. ఇది కవిత గురించి కేసీఆర్ సన్నిహితులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. మనం ఇతర పార్టీ నాయకుల మాదిరిగా కాకపోయినా ఇలాంటి సందర్భాల్లో ఒక కుటుంబ సభ్యులు అందరూ కలిసి అంటే మరణించినటువంటి వారి కుటుంబాన్ని ఓదార్చి నివాళులు అర్పించి ఒకంత పరామర్శిస్తే బాగుండేది. ఇది వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయం. కవిత తీరుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పక్కా రాజకీయ నాయకురాలుగా ఒక పార్టీ అధినేత్రిగా కవిత వ్యవహరించినటువంటి తీరు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇలాంటి సమయంలో కూడా రాజకీయాల అని విమర్శలు వస్తూ ఉంటే ఒకవైపు, అలాగే నిజంగా కవిత ఏదైతే కామెంట్స్ చేసిందో వాటికి సిన్సియర్ గా కట్టుబడి ఉంది, అదే విధంగా బిహేవ్ చేస్తోంది. మేనమామ మరణం, వచ్చారు, పరామర్శించారు, వెళ్ళిపోయారు. ఎదురుగా ఎంత పెద్ద నాయకులున్నా, ఎవరున్నా, తండ్రి ఉన్నా కానీ నాకు అనవసరం, నేను వచ్చిన పని నేను చూసుకున్నాను,
నేను వెళ్ళిపోతున్నాను అనేటువంటి కోణంలో కవిత వ్యవహరించినటువంటి తీరు ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలి? మురళి, ప్రధానంగా కేసీఆర్ సంబంధించి కేసీఆర్ అయితే జోగినపల్లి శ్రీనివాసరావు పార్థివ దేహం వద్ద అంతకుముందు ఉన్నటువంటి కవిత, అంటే కవిత వచ్చేటప్పుడు కూడా చాలా దర్జాగా కారులోంచి దిగి అందరితో మాట్లాడుతూ ఏదైతే శ్రీనివాసరావు గురించి ఆ వార్త గురించి మొత్తం తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ కూడా అప్పటి వరకు ఆ కుటుంబంతో కలిసి ఉన్నటువంటి కవిత ఒక్కసారిగా కేసీఆర్ రావడంతో ఆమె మొత్తం సైడ్కు వెళ్ళిపోయి మరి అంటే కేసీఆర్ను చూడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయిందంటే సో ఇక్కడ ప్రధానంగా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం ఏదైతే పార్టీ ఆవిర్భావం రోజు కావచ్చు, తర్వాత ఆమె పెట్టినటువంటి సభలలో కేసీఆర్ను నేరుగా దూషించింది, గతంలో హరీష్ రావును దూషించింది, కేటీఆర్ను దూషించింది, నేరుగా లాస్ట్కు కేసీఆర్ను కూడా. సో ఆమె ఆవిర్భావ సభలో మరమనిషి కేసీఆర్, మన మనిషి కాదు మరమనిషి, ఆయన మన ఉద్యమ నాయకుడు కాదు, ఉద్యమంలో అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి నాయకుడు కాదు, ఇప్పుడు ఆయన ఒక ఉత్త నాయకుడు, ఉత్త మనిషి, మన 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 పట్ల ప్రేమ కానీ ఏమీ లేవు అంటూ కూడా ఆమె మాట్లాడు. దాంతోపాటు మనం గతంలో మాట్లాడుకున్న అంటే తెలంగాణ సాధన కావచ్చు, తెలంగాణ కోసం అంటే భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నాం, కానీ ఈ 10 సంవత్సరాల్లో మన సామాజిక తెలంగాణ కానీ ఆర్థిక తెలంగాణను సంపాదించలేకపోయాము అంటూ పరోక్షంగా కూడా కేసీఆర్ను మరి దూషించింది. కాబట్టి సో ఇక్కడ 2 కారణాలు మురళి. అంటే నన్ను అడిగితే ఇప్పుడు బయట జరిగే సిచ్యువేషన్ మాత్రం అంటే కేసీఆర్ కంటపడకుండా వెళ్ళిపోయింది అనడానికి ఆమె చేసినటువంటి కామెంట్స్ వల్ల ఆమె మరి ఏమైనా రీగ్రేడ్ అయి వెళ్ళిపోయారా ఒకటి, దట్టు ఫ్యామిలీలో మరి ఆమె ఎందుకు అంటే పంతం నెగ్గించుకోవడానికి, అంటే నేను ఏదైతే శబదం అనుకుంటానో అది నెరవేర్చుకోవడానికి అట్లనే ఉంటాను అనుకోవడానికి వెళ్ళిపోయారా అనేది చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఇంకొక వర్షన్ అట్లా ఉండడానికి కూడా ఆమె, ఎందుకంటే మనం ప్రధానంగా చూడాలంటే మురళి ఒక తండ్రికి ఒక బిడ్డకి ఉండేటువంటి సాన్నిహిత్యం ఆడ సిచ్యువేషన్ వేరు, అంటే సిచ్యువేషన్ కొంత భావోద్వేగమైనటువంటి సిచ్యువేషన్. అట్లాంటి సమయంలో తండ్రి పైన పడి ఏడవడం కావచ్చు, బిడ్డ పైన పడి ఏడవడం కావచ్చు జరుగుతూ ఉంటాయి సాధారణంగా, ఎందుకంటే ఆ బాండింగ్ అట్లా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె అట్లా చేయడం కూడా ఒక మైనస్, అంటే ఆమె పొలిటికల్గా కూడా ఆమె మైనస్ అని చెప్పొచ్చు ఇక్కడ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే చాలామంది మనం రాజకీయ నాయకులను చూసాం చాలా విమర్శలు చేసుకొని అంటే నువ్వు అసలు కంటపడితేనే ఇంకొక రకమైన అంటే నిప్పు రగిలేలా ఉండేటువంటి రాజకీయ నాయకులను చూసాం. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లు అంటే ఎవరైనా ఇట్లా మరణించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా ఆ సమయంలో కలిసిపోతారు. సో అదొకటి. పార్టీకి సంబంధించి కూడా పార్టీలో కూడా మరి పార్టీ వేరు ఫ్యామిలీ వేరు అనేది కూడా ఉంటుంది. చాలా మంది రాజకీయ నాయకులు ఈ ఒకే కుటుంబంలో ఇద్దరిద్దరు రాజకీయ నాయకులు ఉన్నప్పుడు కూడా పార్టీ ఉన్నప్పుడు వేరువేరుగా మాట్లాడుకున్నా ఫ్యామిలీ అనేసరికి అందరూ ఒకటే అనే విధంగా ఉంటారు. సో ఇప్పుడు అక్కడ 2 విధాలుగా ఆమె కూతురుగా అటు ఒకవైపు మరి మైనస్ అయింది, ఒకవైపు రాజకీయ పార్టీ ఆ ఉందాతనాన్ని చూపించుకోవడంలో కూడా మైనస్ అయింది. కానీ ఇక్కడ ఇంకొకటి ఈ 2 అలా పెడుతూనే ఒక బిడ్డే తండ్రిని అలా చూడాలంటే అంటే తండ్రిని గతంలో కొన్ని విమర్శలు ఉన్నాయి సత్య, ఎంత కాదనుకున్నా కానీ తండ్రి ఒక్క పిలుపునిస్తే కవిత వెళ్ళిపోతారు అన్నటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, దీనికి ఒక చెక్ పెడుతూ కూడా ఇలాంటి సందర్భంలో కూడా నేను అన్నటువంటి మాటకి కట్టుబడి ఉంటాను. సో నేను రాజకీయాల్లో చాలా సీరియస్ పొలిటీషియన్ అని చెప్పకనే చెప్తున్నారు కవిత. ఇంతకు ముందు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ఇచ్చినటువంటి ఒక క్లారిటీ కింద ఈ అంశాన్ని ఈ ప్రవర్తనని చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే అందరికీ తెలిసిన విషయం మురళి, అంటే కేసీఆర్ ఎంత మొండి పట్టుదల ఉంటుందో అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నటువంటి పట్టుదల ఎవరికైనా ఉంది ఆ ఫ్యామిలీలో అంటే కవితకు ఉందని పలుమార్లు కేసీఆరే చెప్పిండు, కేటీఆర్ కూడా చెప్పిండు. కొంత ఏదైతే నాన్నకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఎందుకంటే అమ్మాయి అంటేనే నాన్న కుట్టి అని అంటారు. సో అట్లా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం కూడా అంత ప్రేమ ఉంది, అంతే ఇదిగా ఆమె ప్రవర్తిస్తుందంటే ఆమె ఏదైతే పంతం అనుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా కొంత ద్వేషం ఏదైతే పెట్టుకుంటాడో దాన్ని అట్లనే రగులుస్తూ ఉంటాడు. సో అట్లా ఆయన కోపం ఉన్నటువంటి కోపాన్ని కూడా కొంత చూపిస్తారు. కాబట్టి అదే కోపం కంటే ఎక్కువ ఇప్పుడు కవిత అక్కడ చూపించింది అనుకోవచ్చు, లేదంటే కామెంట్స్ చేశారు కాబట్టి మళ్ళీ ముఖం చూపించుకోలేక వెళ్ళిపోయిందా, ఇట్లా ఈ 2 కోణాల్లో కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు
అంటే తండ్రిని ఆ విధంగా చేయాలంటే కూడా మరి ఆ బాధ, ఆ ఆవేదన లోపల ఎంత మరి ఇదై ఉంటుందో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ అక్కడ జోగినిపల్లి శ్రీనివాసరావు ఆ పార్థివ దేహం వద్ద ఈ ఘటన కొంత సోషల్ మీడియాలో కావచ్చు, బయట కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద కవిత వ్యవహరించినటువంటి తీరు కుటుంబంలోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా ఒకంత ఆశ్చర్యం కలిగించినటువంటి పరిస్థితి. రాజకీయంగా నాకు గురువు, ఆదర్శం, ఒక అద్భుతమైనటువంటి నేతగా నేను కేసీఆర్ని చూస్తానని గతంలో చెప్పినటువంటి కవిత మరి తండ్రిని సరే గొప్ప నాయకుడిని అని తను ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆ నాయకుడిని ఎందుకు పలకరించలేదు? పలకరిస్తే రాజకీయ వర్గాల్లో ఒక పొలిటీషియన్గా తనకున్నటువంటి చరిష్మా విషయంలో కానీ రాజకీయంగా ఉన్నటువంటి అనుమానాలని బలపరిచినట్లు అవుతుందా? ఒకవేళ రాజకీయంగా ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టే కవిత వచ్చారు, జోగినిపల్లి శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని ఆమె సందర్శించారు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని పరామర్శించారు. ఇమీడియట్గా కేసీఆర్ అక్కడే ఉన్నప్పటికీ ఎదురుపడ్డ కవిత పలకరించలేదు, మాట్లాడలేదు, వెళ్ళి కలవలేదు. కనీసం అక్కడ కవిత ఉందనేటువంటి విషయం కూడా కేసీఆర్కు సరైన అందరూ వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది. కవిత కూడా అక్కడికి వచ్చింది, ఎదురుగా ఉన్న కవిత చూడలేదు, పట్టించుకోలేదు, మాట్లాడలేదు అనేటువంటి విధంగా కవిత వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి ఇటు కుటుంబ సభ్యులే కాదు రాజకీయ వర్గాలు కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ కన్నా మొండి పట్టుదల కలిగినటువంటి ఒక నాయకురాలుగా కవిత గురించి చెప్తూ ఉన్నారు.